హాయ్ హలో వెల్కమ్ టు టూరింగ్ టాకీస్. నేను మీ అర్జున్. పవర్ స్టార్ రికార్డును తుడి చేసిన హీరో అజిత్, తరుణ్ హీరోగా నాగార్జున సినిమా బట్ కండిషన్స్ అప్లై. బాలయ్యను ఢీకొట్టబోతున్న లేడీ విలన్, డీజేకు తప్పని డబ్బింగ్ కష్టాలు, 6 నెలల అజ్ఞాతంలో గడపనున్న మెగాస్టార్ చిరంజీవి. ఇలాంటి ఇంట్రెస్టింగ్ విషయాలన్నీ తెలుసుకుందాం. లెట్స్ గో టు టూరింగ్ టాకీస్. ప్రస్తుతం దర్శకుడు పూరి జగన్నాథ్ సినిమాలో నటిస్తున్న టాలీవుడ్ అగ్ర హీరో బాలకృష్ణ ఆ తర్వాత కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ కెఎస్ రవికుమార్ డైరెక్షన్ లో నటించబోతున్నాడు. బాలయ్య పుట్టినరోజు అయిన జూలై 10 నుంచి ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ మొదలు కాబోతోందని ఇండస్ట్రీ వర్గాలు చెబుతున్నాయి. ఇదిలా ఉంటే ఈ సినిమా కోసం కంప్లీట్ గా ఫ్యామిలీ ఓరియంటెడ్ టచ్ తో కూడిన మాస్ సబ్జెక్ట్ ను రవికుమార్ తయారు చేశాడని తెలుస్తోంది. ఈ సినిమాకు సంబంధించిన మరో ఆసక్తికరమైన అంశం ఏంటంటే ఈ సినిమాలో ఓ ప్రముఖ వెటరన్ హీరోయిన్ విలన్ గా కనిపించబోతుందట. విలన్ అంటే పూర్తి స్థాయిలో విలన్ కాదని, అయితే కథలో మాత్రం ఆమె మెయిన్ విలన్ అని కొందరు చర్చించుకుంటున్నారు. ఈ న్యూస్ వింటుంటే ఈ సినిమా కథ గతంలో రవికుమార్ డైరెక్షన్ లో రజనీకాంత్ నటించిన నరసింహ కథ గుర్తొస్తుందని పలువురు అభిప్రాయపడుతున్నారు. మరి ఈ న్యూస్ లో నిజమెంతుందో తెలియాలంటే మరికొంతకాలం వెయిట్ చేయాల్సిందే. రీఎంట్రీతో అదరగొట్టిన మెగాస్టార్ చిరంజీవి తన నెక్స్ట్ 151 మూవీ ఉయ్యాలవాడ నరసింహారెడ్డిలో స్పెషల్ లుక్ ట్రై చేస్తున్నారంట. బట్ ఆ లుక్ మాత్రం బయటికి ఎవరికి కనపడకుండా 6 నెలలు అజ్ఞాతవాసం చేయబోతున్నారంట. సో ఆ విషయాలంటే ఒకసారి చూద్దాం. లెట్స్ గో. ఆగస్టు నుంచి హిస్టారికల్ స్టోరీతో తెరకెక్కబోయే ఉయ్యాలవాడ నరసింహారెడ్డి షూటింగ్ లో పాల్గొనబోతున్న మెగాస్టార్ చిరంజీవి ఇందుకోసం ఆల్రెడీ కొన్ని కసరత్తులు కూడా మొదలు పెట్టారని వార్తలు వినిపిస్తున్నాయి. ఇదిలా ఉంటే తన నయా మూవీలో గెటప్ ఏమాత్రం బయటకు పొక్కకుండా చిరంజీవి జాగ్రత్తలు తీసుకోబోతున్నారని ప్రచారం జరుగుతుంది. ఇందుకోసం దాదాపుగా 6 నెలల పాటు ఆయన బయటకు కూడా రావద్దని నిర్ణయించుకున్నారని సమాచారం. సినిమా షూటింగ్ ను 6 నెలల్లో పూర్తి చేయాలని టార్గెట్ గా పెట్టుకున్న చిరంజీవి అప్పటి వరకు ఎక్కువగా బయటకు రావద్దని గట్టిగా డిసైడ్ అయ్యారట. అందుకే ఈ సమయంలో చిరంజీవి హోస్ట్ గా వ్యవహరిస్తున్న ఎంఈకే కార్యక్రమం కూడా ఉండబోదని కొందరు అంటున్నారు. చూస్తుంటే ఉయ్యాలవాడ విషయంలో మెగాస్టార్ ఎంతో పట్టుదలగా ఉన్నారని తెలుస్తోంది. జూన్ చివరి వారంలో డీజేగా మనందరి ముందుకు రాబోతున్న అల్లు అర్జున్ ఈ సినిమా డబ్బింగ్ కోసం చాలా కష్టపడుతున్నాడంట. ఆ సంగతి అంటే ఒకసారి చూద్దాం. లెట్స్ గో. ఈసారి సమ్మర్ ను మిస్ చేసుకున్న స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ జూన్ చివరి వారంలో డీజేగా ఆడియన్స్ ముందుకు రావడానికి డిసైడ్ అయిన విషయం తెలిసిందే. ప్రస్తుతం డబ్బింగ్ కార్యక్రమాలు జరుపుకుంటున్న ఈ సినిమాపై టాలీవుడ్ లో భారీ అంచనాలే ఉన్నాయి. ఇదిలా ఉంటే ఈ సినిమా డబ్బింగ్ విషయంలో అల్లు అర్జున్ మునుపటి కంటే బాగా కష్టపడుతున్నాడని వార్తలు వినిపిస్తున్నాయి. కొద్ది రోజులుగా డబ్బింగ్ కార్యక్రమాల్లో పాల్గొంటున్న బన్నీ సినిమాలోని 2 పాత్రలను పర్ఫెక్ట్ గా డబ్బింగ్ చెప్పేందుకు తీవ్రంగా శ్రమిస్తున్నాడట. మరీ ముఖ్యంగా ఈ సినిమాలో తాను పోషిస్తున్న బ్రాహ్మణ యువకుడి పాత్రకు సరైన వాయిస్ లో డబ్బింగ్ చెప్పేందుకు అల్లు అర్జున్ బాగా టైం తీసుకుంటున్నాడని సమాచారం. అయితే ఆ రోల్ కు డైలాగ్సే ప్రాణం కావడంతో ఈ విషయంలో అస్సలు కాంప్రమైజ్ కావడం లేదట స్టైలిష్ స్టార్. మొత్తానికి డబ్బింగ్ కోసం కష్టపడుతున్న డీసీ రిజల్ట్ ఎలా ఉంటుందో తెలియాలంటే జూన్ లాస్ట్ వీక్ వరకు వెయిట్ చేయాల్సిందే. లవర్ బాయ్ తరుణ్ హీరోగా నాగార్జున గారు తన సొంత బ్యానర్లో ఒక సినిమా తీయబోతున్నారట. కానీ ఆ సినిమాకి కొన్ని కండిషన్స్ పెట్టారట. ఆ సంగతులు అంటే ఒకసారి చూద్దాం. లెట్స్ గో. హీరోగా కొనసాగుతూనే అప్పుడప్పుడు ఇతర హీరోలతోనూ సినిమాలు చేయడానికి ముందుకొచ్చే టాలీవుడ్ అగ్ర హీరో నాగార్జున ఈ మధ్య ఎక్కువగా తన 2 కుమారులతోనే సినిమాలు చేస్తున్న విషయం తెలిసిందే. అయితే రీసెంట్ గా ఆయన కష్టాల్లో ఉన్న ఓ హీరోతో సినిమా చేస్తానని మాట ఇచ్చాడని ఇండస్ట్రీలో టాక్ వినిపిస్తుంది.
మొన్న మధ్య తరుణ్ హీరోగా తెరకెక్కుతున్న ఇది నా లవ్ స్టోరీ అనే సినిమా టీజర్ ను రిలీజ్ చేసిన నాగార్జున ఈ సినిమా సక్సెస్ కావాలని ఆకాంక్షించాడు. ఇదిలా ఉంటే ఈ సినిమా సక్సెస్ సాధిస్తే తన సొంత బ్యానర్ లో తరుణ్ సినిమా చేస్తానని నాకు చెప్పినట్లు తెలుస్తుంది. రీ ఎంట్రీలో తరుణ్ సక్సెస్ సాధిస్తాడనే నమ్మకంతో నాగార్జున ఈ విధమైన ఆఫర్ ఇచ్చాడని పలువురు చర్చించుకుంటున్నారు. మొత్తానికి ఇది నా లవ్ స్టోరీ సినిమా సక్సెస్ సాధిస్తే నాగార్జున నిర్మాతగా తరుణ్ నయా మూవీ ఉండొచ్చని ఇండస్ట్రీ వర్గాల్లో ఊహాగానాలు జోరందుకున్నాయి. తమిళ హీరో తల అజిత్ నటించిన వివేగం మూవీ ట్రైలర్ యూట్యూబ్లో సెన్సేషన్ క్రియేట్ చేస్తుందంట. ఆ విషయాలంటే ఒకసారి చూద్దాం. లెట్స్ గో. తెలుగులో పవన్ కళ్యాణ్ ఇమేజ్ ఏ రేంజ్ లో ఉంటుందో తమిళంలో హీరో అజిత్ ఇమేజ్ కూడా ఇంచుమించు అదే స్థాయిలో ఉంటుంది. కొన్నేళ్లుగా వరుస విజయాలను అందుకుంటున్న అజిత్ ఈ ఏడాది ఆగస్టులో వివేకం సినిమాతో ఆడియన్స్ ముందుకు రాబోతున్నాడు. ఇక రీసెంట్ గా విడుదలైన ఈ సినిమా టీజర్ సరికొత్త రికార్డ్స్ క్రియేట్ చేస్తుంది. తమిళంలో అజిత్ రైవల్ అయిన మరో స్టార్ హీరో విజయ్ నెలకొల్పాల్సిన వ్యూస్ రికార్డ్స్ తో పాటు పవన్ కళ్యాణ్ కార్టూన్ రాయుడు వ్యూస్ రికార్డ్స్ ను వివేగం టీజర్ ఈజీగా క్రాస్ చేస్తుందని తెలుస్తుంది. కేవలం 12 గంటల సమయంలోనే వివేగం టీజర్ ఏకంగా 50 లక్షల వ్యూస్ ను క్రాస్ చేయడంతో ఓవరాల్ గా ఈ మూవీ టీజర్ కబాలి టీజర్ ను దాటేస్తుందనే టాక్ వినిపిస్తుంది. అంతేకాదు 2.5 లక్షలు సాధించిన వివేగం టీజర్ లైక్స్ విషయంలో ఏకంగా షారుఖ్ ఖాన్ రాయిస్ టీజర్ ను దాటేస్తుందని టాక్ వినిపిస్తుంది. So that's all for today, guys. Keep waiting for another episode of Touring Talkies. Till then, have fun and take care, guys. And don't forget to subscribe NTV because you're gonna get the latest film updates.